వీడియోలో మొత్తం ఎపిథీలియల్ టిష్యూ గురించి చెప్పుకున్నాం. సో ఈరోజు కనెక్టివ్ టిష్యూ స్టార్ట్ చేస్తున్నాం. సో కనెక్టివ్ టిష్యూస్లో కూడా టైప్స్ ఉంటాయి. కనెక్టివ్ టిష్యూ ఫామ్ అవ్వాలంటే ఎలిమెంట్స్ అవసరం. సో అందులో ఏముంటాయంటే ఫైబర్స్ అండ్ సెల్స్ అండ్ అమార్ఫస్ సబ్స్టాన్స్ ఉంటుంది. సో ఇక్కడ ఫైబర్ అంటే అందరికీ తెలిసిన విషయమే. కొల్లాజన్ ఫైబర్, ఎలాస్టిక్ ఫైబర్స్ అని ఉంటాయి. సో ఆ ఫైబర్స్ ఇంకా సెల్స్ వచ్చేసి నియర్లీ 7 ఉంటాయి. సో అవే మ్యాక్రోఫేజెస్, మాస్ట్ సెల్స్ అనేటివి. అండ్ అమార్ఫస్ సబ్స్టాన్స్ అంటే అమార్ఫస్ మీనింగ్ అంటే ఏంటంటే నాట్ పర్టికులర్గా ఒక ఫాలో అవ్వవు అనమాట. సో ఏదైనా ఒక షేప్ కానీ ఏదైనా ఒక ప్యాటర్న్ కానీ క్లియర్గా ఫాలో అవ్వని దాన్ని అమార్ఫస్ సబ్స్టాన్స్ అంటాం. సో గ్రౌండ్ సబ్స్టాన్స్. ఇప్పుడు ఇక్కడ సెల్స్లో మొత్తం 7 టైప్స్ ఆఫ్ సెల్స్ అని ఇక్కడ మెన్షన్ చేశారు. సో మొత్తం 7 టైప్స్ ఆఫ్ సెల్స్. అండ్ ఫైబర్స్ వచ్చేసి కొలాజన్, ఎలాస్టిక్ అండ్ రెటికులర్ ఫైబర్స్. వాటి ఇమేజెస్ ఇక్కడ ఉన్నాయి. అండ్ సో ఫస్ట్ కొలాజన్ ఫైబర్స్ చెప్పుకుందాం. ఈ కొలాజన్ ఫైబర్స్ వచ్చేసి వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటాయి. అండ్ అందుకని వీటిని వైట్ ఫైబర్స్ అని కూడా పిలుస్తారు. సో ఇందులో ఒక ప్రోటీన్ ఉంటుంది, అదే కొలాజన్. ఈ కొలాజన్ ప్రోటీన్ వచ్చేసి ట్రోపోకొల్లాజన్ నుంచి డిరైవ్ అయింది. సో మీకు ఈజీ ఫామ్లో చెప్తూ ఉంటాను, డయాగ్రామ్ చూస్తూ ఉండండి. సో ఈ ఫస్ట్ వనే కొల్లాజన్ ఫైబర్స్ డయాగ్రామ్. సో ఇవన్నిటిని మోస్ట్లీ ఏ షేప్లో ఉంటాయంటే స్ట్రైట్ ఆర్ వేవీ బండల్స్ మాత్రమే ఉంటాయి. సో ఉంటే స్ట్రైట్గా ఆర్ ఎల్స్ వేవ్ ఫామ్లో ఉంటాయంట. అండ్ ఇవి బ్రాంచెస్లో కాదు. లైక్ ఇప్పుడు కింద ఉన్న ఎలాస్టిక్స్ చూసినట్టయితే అవి బ్రాంచెస్ ఫామ్లో కనబడుతున్నాయి. అండ్ ఈ కొల్లాజన్ ఫైబర్స్ అయితే నాట్ ఇన్ ద బ్రాంచ్ అని చెప్తున్నారు. అండ్ ఇవి వచ్చేసి సాఫ్ట్ బట్ స్ట్రాంగ్, ఇంకా ఫ్లెక్సిబుల్ కూడా, కానీ ఎలాస్టిక్ అయితే కాదు. అండ్ ఇవన్నిటివి వీటికి ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ అనేటివి ఉంటాయి. ఇవి సో ఒక్కొక్క ఫైబర్ లైక్ ఇండివిజువల్ కొల్లాజన్ ఫైబర్ ఇవన్నీ కలిపితేనే గ్రూప్ ఆఫ్ లైక్ బండిల్ ఆఫ్ కొల్లాజన్ ఫైబర్స్ ఉన్నాయి కదా. సో ఓన్లీ 1 స్ట్రైట్ తీసుకున్నాం. ఈ ఒక్క 1 స్ట్రైట్ 1 to 12 μm డయామీటర్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దిస్ మొత్తం 4 టైప్స్గా డిస్ట్రిబ్యూషన్. టైప్ 1 వచ్చేసి డయామీటర్ 250 నానోమీటర్స్ ఉంది. అండ్ ఈ టైప్ 1 కొల్లాజన్ ఫైబర్ మనం ఎక్కడ చూస్తామంటే మన బాడీలో సో టెండన్ ఏరియా, లిగమెంట్స్ అండ్ అపోన్యూరోసిస్, బోన్ అండ్ మెనింజెస్ పార్ట్లో చూస్తాం. సో టైప్ 2 వచ్చేసి డయామీటర్ 20 to 100 నానోమీటర్స్. ఇది కార్టిలేజ్ ఏ ఏరియాలో ప్రజెంట్ అయ్యి ఉంటే ఆ ఏరియాలో మనం టైప్ 2 కొల్లాజన్ ఫైబర్స్ చూస్తాం. సో టైప్ 3 వచ్చేసి 1.5 నానోమీటర్స్. అండ్ ఇది ఆల్మోస్ట్ రెటికులర్ ఫైబర్లా ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ ప్రజెంట్ అయ్యి ఉందంటే మజిల్స్, ఆర్టరీస్ అండ్ ఆర్గన్స్ దగ్గర. సో టైప్ 4 వచ్చేసి దీని డయామీటర్ వచ్చేసి 12 నానోమీటర్స్ ఉంటుంది. సో ఇక్కడ ఏం మెన్షన్ చేసినంటే దే ఫార్మ్ ద బేస్మెంట్ మెంబ్రేన్ ఆఫ్ ద ఎపిథీలియం. సో ఎపిథీలియం అప్పర్ బేస్మెంట్ దగ్గర ఉంటుంది. సో ఎపిథీలియం ఎక్కడ ఉంటుందంటే మన స్కిన్ అండ్ కార్నియా, లెన్స్. సో ఫైబర్స్లోనే సెకండ్ టైప్ ఇది. ఇక్కడ డయాగ్రామ్ ఉంది, ఈ థర్డ్ వన్. సో రెటికులర్ ఫైబర్స్ అనేటివి థిన్ ఫైబర్స్ అండ్ బ్రాంచింగ్ చూపిస్తూ ఉంటాయి. సో ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఉండి, అండ్ వీటికి బ్రాంచింగ్ ఉండడం వల్ల నెట్వర్క్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో నెట్వర్క్ బ్రాంచింగ్ ఉంటాయని. సో ఇవి బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి డు నాట్ రన్ ఇన్ బండల్స్. సో బండల్స్గా లైక్ కొలాజన్ ఫైబర్ వెళ్ళినట్టు బండల్స్గా వెళ్ళవు. రెటికులర్ ఫైబర్స్ ఎక్కడ ఉంటాయంటే బేస్మెంట్ మెంబ్రేన్ ఆఫ్ ద ఎపిథీలియల్ టిష్యూ. సో సేమ్ ఇక్కడే. సో ఎపిథీలియల్ టిష్యూస్ అని మెన్షన్ చేశాడు. అండ్ వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్స్ అండ్ లింఫాటిక్ ఆర్గన్స్. సో ఈ 3 ఏరియాస్లో రెటికులర్ ఫైబర్స్ ఉంటాయి. సో లాస్ట్ ఎలాస్టిక్ ఫైబర్స్. సో నేమ్లోనే ఉంది ఎలాస్టిక్స్. సో మీరు సపోజ్ ఈ ఎలాస్టిక్కి ఎగ్జాంపుల్గా డిస్ట్రిబ్యూషన్ చూసినట్టయితే ఇక్కడ చూడండి, లూజ్ కనెక్టివ్ టిష్యూ, క్యాప్సుల్ ఆఫ్ ద గ్లాండ్స్ ఇవి ఉన్నాయి కదా. సో ఇన్ కేస్ అవి ఏ టైంలోనైనా స్ట్రెచబుల్ అయినా కూడా అది రీగెయిన్ అవుతుంది దాని లెంత్. సో అది మళ్ళీ ఒరిజినల్ లెంత్కి ఫామ్ అవుతుంది. సో ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది మళ్ళీ ఒరిజినల్ లెంత్కి మారిపోతుంది. అండ్ ఫస్ట్ నుంచి చూద్దాం. సో ఎలాస్టిక్ ఫైబర్స్ అనేటివి థిన్ అండ్ హైలీ ఎలాస్టిక్. ఈ ఫైబర్స్ అన్నీ కూడా బ్రాంచెస్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నాయి. సో బ్రాంచెస్గా ఉంటుంటాయి. అండ్ సేమ్ బండిల్స్ ఫామ్ అవ్వవు. సో అపియర్ యాజ్ ఎల్లో కలర్, అందుకే వీటిని ఎల్లో ఎలాస్టిక్ ఫైబర్స్ అంటారు. సో ఇవి స్ట్రెచబుల్ అండ్ ఒరిజినల్ లెంత్ కూడా వస్తుంటాయి తర్వాత.
ఎలాస్టిక్ ఫైబర్స్ ఆర్ మేడప్ ఆఫ్ ప్రోటీన్స్. ఆ ప్రోటీన్ పేరే ఎలాస్టిన్. సో ఇందులో ఒక ఎంజైమ్, దాని పేరు ఎలాస్టేస్ అనే ఎంజైమ్. సో ఇందులో ఏముంటాయి అంటే ఒక అమైనో యాసిడ్స్, అండ్ అమైనో యాసిడ్లో వాలిన్ అనే అమైనో యాసిడ్, అండ్ ఆల్సో రిచ్ ఇన్ గ్లైసిన్, ప్రోలైన్. సో ఇవన్నీ ఈ త్రీ నేమ్స్ వచ్చేసి వాలిన్ అండ్ గ్లైసిన్ అండ్ ప్రోలైన్ అనేటివి కూడా అమైనో యాసిడ్స్ అనమాట. సో ఇది ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఇక్కడ లూజ్ కనెక్టివ్ టిష్యూ, వాల్స్ ఆఫ్ ద బ్లడ్ వెజిల్స్, లిగమెంటమ్ ఫ్లావా అండ్ క్యాప్సుల్ ఆఫ్ ద గ్లాండ్స్. సో ఇప్పుడుతో మనం ఫైబర్స్ చూసాం మొత్తంగా. సో ఇప్పుడు నెక్స్ట్ గ్రౌండ్ సబ్స్టాన్స్ స్టార్ట్ చేద్దాం. గ్రౌండ్ సబ్స్టాన్స్ అంటే నథింగ్ బట్ అమార్ఫస్ సబ్స్టాన్స్. సో ఇక్కడ అదర్ నేమ్ వచ్చేసి ఇంటర్ సెల్యులార్ సబ్స్టాన్స్. సో గ్రౌండ్ సబ్స్టాన్స్ అంటే ఏంటి అంటే క్లియర్గా చెప్పాలంటే, సో ఇక్కడ మనం చూసిన ఫైబర్స్, సెల్స్ ఇవన్నిటి మధ్యలో, సో ఇవి ఒకదానికొకటి ఆర్టికులేట్ అవ్వాలంటే, ఐ మీన్ అటాచ్ అయ్యి ఉండాలంటే సంథింగ్ మిడిల్లో కొంచెం ఒక కార్టిలేజ్ లాగా, బోన్స్లో అయితే కార్టిలేజ్ వర్కౌట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం వర్క్ ఉంటుందంటే, సో ఇక్కడ గ్రౌండ్ సబ్స్టాన్స్ వెళ్ళి వాటి ఆర్టికులేషన్స్కి హెల్ప్ అవుతుంది. సో ఆ హెల్పింగ్లో ఎవరు ఉంటారంటే ఈ వాటర్, కార్బోహైడ్రేట్స్, లిపిడ్స్ అండ్ ప్రోటీన్స్ ఇవన్నీ వెళ్ళి అక్కడ వాటికి హెల్ప్ అవుతుంది, ఆర్టికులేషన్స్కి హెల్ప్ అవ్వడానికి ఉంటుంది. సో గ్రౌండ్ సబ్స్టాన్స్లో మెయిన్ ఫంక్షన్ వచ్చేసి స్పేస్ ఫిల్లర్ అనమాట. సో ఎక్కడైతే ఆర్టికులేషన్కి మధ్యలో ఎక్కడైతే ఎంప్టీ స్పేస్ ఉంటుందో ఆ స్పేస్ని ఫిల్ చేసే కాంపౌండ్సే ఇవి అనమాట. సో ఫస్ట్ ఫంక్షన్ వచ్చేసి స్పేస్ ఫిల్లర్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి షాక్ అబ్జర్వ్ లాగా కూడా హెల్ప్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ న్యూట్రియంట్స్. సో న్యూట్రియంట్స్ని ఎక్స్చేంజ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది, అండ్ ల్యూబ్రికెంట్ లాగా కూడా వర్క్ అవుతుంది. సో ఇది గ్రౌండ్ సబ్స్టాన్స్ అనమాట. సో ఇప్పుడు సెల్ టైప్స్ చూద్దాం. సెల్స్ టైప్స్ వచ్చేసి మొత్తం 7 అని చెప్పుకున్నాం. సో ఇందులో 7 సెల్ టైప్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఫైబ్రోబ్లాస్ట్. ఫైబ్రోబ్లాస్ట్ వచ్చేసి మొత్తం ఫ్లాట్ ఎండ్ షేప్లో ఆర్ ప్యూసిఫామ్ షేప్లో ఉంటాయన్నమాట. సో ఓకే, సెల్స్ ఉంటాయి, అండ్ న్యూక్లియస్ వచ్చేసి సెంట్రల్లో ప్లేస్ అయ్యి ఉంటుంది. అండ్ మెయిన్లీ ఫంక్షన్ వచ్చేసి హెల్ప్ ఇన్ హీలింగ్ ఆఫ్ ఓన్స్. సో మనకి బ్లడ్ క్లాట్ అయ్యే టైంలో ఆ బ్లడ్ అంతా క్లాట్ అయింది అంతా కూడా మళ్ళీ హీల్ అవ్వాలంటే సో ఫైబ్రోబ్లాస్ట్ సెల్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇది ఫస్ట్ సెల్ అనమాట. సో సెకండ్ సెల్ వచ్చేసి మ్యాక్రోఫేజెస్. మ్యాక్రోఫేజెస్కి ఇంకొక నేమే హిస్టోసైట్స్ ఆర్ క్లాస్మాటోసైట్స్. సో మ్యాక్రోఫేజెస్ చాలాసార్లు ఈ వర్డ్ వినే ఉంటాము. సో మ్యాక్రోఫేజెస్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఫాగోసైటోసిస్ అంటాము. సో ఇందులో కొంచెం క్లియర్గా ఉంది. సో ఈ సెల్స్ అనేటివి ఫైబ్రోబ్లాస్ట్ కన్నా కూడా తక్కువనే ఉంటాయి బాడీలో. అండ్ ఈ సెల్ లోపల సైటోప్లాజంకి హైడ్రోలైటిక్ ఎంజైమ్ అనేది ఉంటుంది. ఈ సెల్స్ కూడా ఫాగోసైటోసిస్ ఫంక్షన్కి హెల్ప్ అవుతాయి. సో ఇక్కడ ఫాగోసైటోసిస్ అంటే మన బాడీలో ఏదైనా ఫారిన్ మెటీరియల్ వస్తే ఎంగల్ఫ్ చేసేయడం, డిస్ట్రాయ్ చేసేయడం ఈ మ్యాక్రోఫేజెస్ వర్క్. సో మ్యాక్రోఫేజెస్ వచ్చేసి మళ్ళీ క్లాసిఫై అయ్యాయన్నమాట 2 వెరైటీస్గా, ఒకటి ఫిక్స్డ్, ఒకటి వ్యాండరింగ్. సో ఫిక్స్డ్ వచ్చేసి రెటికులర్ ఫైబర్స్కి అటాచ్ అయ్యి ఉంటుంది, ఇర్రెగ్యులర్ షేప్లో ఉంటుంది. వ్యాండరింగ్ వచ్చేసి ఫ్రీ అండ్ బికమ్ ఓవియాయిడ్. థర్డ్ వన్ వచ్చేసి ప్లాస్మా సెల్స్. సో ప్లాస్మా సెల్స్ అనేటివి ఎక్కువ క్వాంటిటీలో ఉంటాయన్నమాట. సో ఎక్కడ అంటే ఎగ్జాక్ట్గా మ్యూకోసా అండ్ సబ్మ్యూకోసా గోట్స్ ఆఫ్ ద గట్. సో ఇవి వచ్చేసి రౌండ్ ఇన్ షేప్. సో సెల్ వచ్చేసి రౌండ్ ఇన్ షేప్, బట్ ద న్యూక్లియస్ అనేది ఇసెంట్రికల్గా ఉంటుంది. లైక్ సెల్కి మిడిల్లో ఉంటే అది సెంట్రల్ పార్ట్, లైక్ ఫైబ్రోబ్లాస్ట్లో ఉన్నట్టు. అదే డౌన్వర్డ్ వచ్చేసిందంటే అది ఈసెంట్రికల్, దీన్నే పారాసెంట్రల్ అని కూడా పిలుస్తారు. సో న్యూక్లియస్ వచ్చేసి ఈ సెంట్రికల్ ప్లేస్లో ఉంది. సో ఈ సెల్స్ ఫంక్షన్ వచ్చేసి డిఫెన్స్ మెకానిజంలో హెల్ప్ అవ్వడమే, కానీ ఇవి డైరెక్ట్గా హెల్ప్ చేయవు. ఈ సెల్స్ అనేటివి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసి యాంటీజెన్స్ మీద కౌంటర్ అటాక్ చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. సో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రుసెల్స్ బాడీ. సో ఈ ఫామ్లో యాంటీబాడీస్ ఉండి ప్లాస్మా సెల్స్కి డిఫెన్స్ మెకానిజంలో హెల్ప్ అవుతాయన్నమాట. సో ఫోర్త్ వన్ వచ్చేసి మాస్ట్ సెల్స్. ఈ మాస్ట్ సెల్స్ వచ్చేసి రౌండెడ్ ఇన్ షేప్. సో ఇందులో సెంట్రల్గా ఉంటుంది న్యూక్లియస్ వచ్చేసి. మాస్ట్ సెల్స్ వచ్చేసి కూడా ఓవెల్ షేప్ అండ్ సెంట్రల్గా లొకేట్ అయిన న్యూక్లియస్ ఉంటుంది. సో ప్రజెంట్ ఎక్కడ అంటే ఫైబ్రస్ క్యాప్సుల్ ఆఫ్ ద లివర్ ఇంకా బ్లడ్ వెసిల్స్లో ఉంటుంది. సో అలాంగ్ ద beneath the mucosa of alimentary and respiratory tract. సో ఇది
ఫంక్షన్ వచ్చేసి ద సెక్రీట్ హెపారిన్. హెపారిన్ ఏం చేస్తుందంటే ఇది ఒక యాంటీకాగ్యులెంట్ లాగా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి పిగ్మెంట్ సెల్స్. దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద ఈరీస్ అండ్ కొరాయిడ్ ఆఫ్ ద ఐ. సో పిగ్మెంట్, ఐలో ఒక పిగ్మెంట్ ఉంటుంది. సో అందుకే ఇక్కడ మెయిన్గా డైరెక్ట్ ఎగ్జాంపుల్ చెప్పేశాడు. సో ఇరీస్ అని అండ్ కొరాయిడ్ ఆఫ్ ద ఐ అండ్ రెటికులర్ సెల్స్. సో రెటికులర్ సెల్సే రెటికులర్ ఫైబర్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో రెటికులర్ సెల్స్ కూడా ఫాగోసైటోసిస్ ఫంక్షన్ హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఫ్యాట్ సెల్స్, వీటికి ఇంకో పేరు అడిపోసైడ్స్. ఈ సెల్స్ వచ్చేసి పాలిగోనల్ షేప్ అండ్ ఇక్కడ కూడా న్యూక్లియస్ వచ్చేసి ఇసెంట్రికల్ ప్లేస్లోనే ఉంది. సో సేమ్. The plasma contains large amount of fat. They are numerous in adipose tissue. సో ఫ్యాట్ ఎక్కడైతే ఎక్కువగా స్టోర్ అవుతూ ఉంటుంది అంటే ఇక్కడ ప్లాస్మా కంటెన్స్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఫ్యాట్ అని చెప్పారు. అండ్ ఎక్కువ ఫ్యాట్ ఉంది అంటే న్యూమరస్ అడిపోస్ టిష్యూ ప్రజెంట్ అయ్యి ఉంది ప్లాస్మా లోపల. సో ఇవి అన్నమాట 7 types ఆఫ్ సెల్స్. టిష్యూ అనేది కూడా కనెక్టివ్ టిష్యూకి సంబంధించిందే. సో ఈజీగా చూడండి, ఇక్కడ CF+EF. సో కొలాజన్ ఫైబర్స్ అండ్ ఎలాస్టిక్ ఫైబర్స్ ఈ రెండు కూడా ఏరోలర్ టిష్యూస్లో ఉన్నాయి. అండ్ బట్ ఇవన్నీ కూడా లూజ్ అరేంజ్ అయి ఉన్నాయి. సో కొలాజన్ ఉంది అండ్ ఎలాస్టిక్ ఉంది. సో ఇవి ఇద్దరు ఉన్నా కూడా లూజ్గా అరేంజ్ అయి ఉన్నాయి. సో దీని గ్రౌండ్ సబ్స్టాన్స్ వచ్చేసి సెమీ ఫ్లూయిడ్ ఇన్ నేచర్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఫైబ్రోబ్లాస్ట్ అండ్ మ్యాక్రోఫేజెస్ అనేటివి కూడా ఉన్నాయి. సో ఇవి ఎక్కడ ట్రావెల్ అవుతూ ఉంటాయి అంటే నర్వ్స్ అండ్ వెజిల్స్. సో దీనికి ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫౌండ్ ఏ ఏరియాలో ఫౌండ్ చేస్తామంటే సబ్క్యూటేనియస్ టిష్యూ, సబ్ మ్యూకోసా కోట్ ఇన్ ద GIT, బిట్వీన్ మజిల్స్ అండ్ వెజిల్స్, నర్వ్స్, స్పేస్ బిట్వీన్ ద ఆర్గన్స్, ఇన్సైడ్ ద ఆర్గన్, బిట్వీన్ లోబ్యూల్స్ అండ్. నెక్స్ట్ వన్ వచ్చేసి అడిపోస్ టిష్యూ. సో అడిపోస్ టిష్యూ సెల్స్ వచ్చేసి ఫ్యాట్ సెల్స్, ఆల్రెడీ పైన డిస్కస్ చేసాం. సో అగ్రిగేషన్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్, అగ్రిగేషన్ అంటే టుగెదర్ అని మీనింగ్ వస్తుంది. సో అన్ని ఫ్యాట్ సెల్స్ ఒకే దగ్గర ఫామ్ అయి ఉంటే అవి అడిపోస్ టిష్యూ లాగా మారిపోతుంది. సో మనం ఫస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం గ్రూప్ ఆఫ్ సెల్స్ ఇస్ నోన్ యాజ్ టిష్యూ. సో గ్రూప్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ ఉన్నాయి కాబట్టి ఇది అడిపోస్ టిష్యూ అయింది. సో ఇది ఒక ఇన్సులేటింగ్ మెటీరియల్లా ఉంటుందన్నమాట. సో మన బాడీలో అండ్ మన బాడీలో కావాల్సినంత హీట్ అండ్ స్టోరేజ్ చేసుకుంటుంది అండ్ ప్రొటెక్టివ్ ప్యాడ్ లాగా కూడా వర్క్ అవుతుంది ఆర్గన్స్కి. అండ్ ఇది ముఖ్యంగా ఫీమేల్స్లో ఎక్కువగా ఉంటుందన్నమాట అండర్ ద హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్. సో ఒక హార్మోన్ వల్ల మనకి ఎక్కువగా ఉంటుంది అండ్ ఎస్పెషల్లీ ఇన్ ద పెక్టోరల్ రీజియన్ అండ్ గ్లూటియల్ రీజియన్లో. సో ప్రజెన్స్ ఎక్కడ అంటే సబ్క్యూటేనియస్ టిష్యూ, మీసెంట్రిస్ అండ్ ఒమెంటా, బోన్ మ్యారో అండ్ ఇషియోరెక్టల్ ఫోసా, అక్సిల్లా అండ్ బోనీ ఆర్బిట్. మయాక్సోమాటస్ టిష్యూ అంటే ఇది ఒక జెల్ లైక్ సబ్స్టాన్స్ అనమాట. సో పార్ట్ ఆఫ్ కనెక్టివ్ టిష్యూయే. అండ్ ఈ జెల్ లైక్ సబ్స్టాన్స్ అనేటివి ఫ్యూ కొల్లాజన్ ఫైబర్స్తో కలిసి కనెక్టివ్ టిష్యూ లాగా ఫామ్ అవుతుంది. సో కొల్లాజన్ ఫైబర్స్ వచ్చేసి సాఫ్ట్ అండ్ బ్రాంచెస్ అని చెప్పుకున్నాం కదా ముందర. సో ఇది సాఫ్ట్ అండ్ బ్రాంచ్లా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి స్టార్ షేప్డ్ ఫైబ్రోబ్లాస్ట్ కలిగి ఉంటాయి. అండ్ ఎక్కడ ప్రజెంట్ అయి ఉంటుందంటే అంబ్లికల్ కార్డ్ అండ్ విట్రస్ బాడీ ఆఫ్ ద ఐ. సో ఇక్కడ వాట్సన్ జెల్లీ అంటే ఇది ఒక సబ్స్టాన్స్ అనమాట, అంబ్లికల్ కార్డ్లో ప్రజెంట్ అయి ఉంటుంది. సో దీనివల్లనే అంబ్లికల్ వెజిల్స్ అనేటివి ప్రొటెక్టర్గా ఉన్నట్టు. అండ్ నెక్స్ట్ రెటికులర్ టిష్యూ. సో రెటికులర్ టిష్యూ అండ్ కన్సిస్ట్ ఆఫ్ నెట్వర్క్ ఆఫ్ రెటికులర్ ఫైబర్స్. సో రెటికులర్ సెల్స్ నుంచి ఫైబర్స్ వచ్చాయి. సో ఫైబర్స్ నుంచి రెటికులర్ టిష్యూ వచ్చింది. ఈ ఫైబర్స్ కూడా అసోసియేటెడ్ విత్ స్పెషలైజ్డ్ ఫైబ్రోబ్లాస్ట్ కాల్డ్ రెటికులోసైట్స్. సో నెక్స్ట్ రెటికులోసైట్స్ కూడా వచ్చేసింది. సో ఈ టైప్ ఆఫ్ టిష్యూ అనేది ఎక్కడ చూస్తామంటే లింఫాటిక్ ఆర్గన్స్ అండ్ బోన్ మ్యారో. ఈ కనెక్టివ్ టిష్యూస్ అన్నీ కూడా సో ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్ మొత్తం కూడా చూసుకుంటాయి అండ్ మెయిన్ కాన్స్టిట్యూయెంట్ ఆఫ్ ఫేషియా. సో గ్రూప్ ఆఫ్ అదే సమ్ ఆఫ్ ద మజిల్స్ మొత్తం కూడా ఒక బండిల్ లాగా అయినాక కవరప్ అయ్యే పార్టే సో ఫేషియా అనేది. సో ఈ కనెక్టివ్ టిష్యూస్ అన్నీ కూడా ఇంటర్నల్ ఫ్రేమ్వర్క్ చూసుకుంటాయి అండ్ ఒక ఫేషియా అనేది ఫామ్ అవ్వడానికి. సో ఇవాళ మొత్తం కనెక్టివ్ టిష్యూ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ మజిల్ అండ్ నర్వస్ మిగిలింది. సో మజిల్స్ వచ్చేసి మనం చిన్నప్పటి నుంచి నేర్చుకున్న టాపికే, మస్కులర్ టిష్యూ. సో గుర్తుంది అనుకుంటున్నాను SSC. సో SSC నథింగ్ బట్ స్కెల్టల్ మజిల్, స్మూత్ మజిల్ అండ్ కార్డియాక్ మజిల్స్. సో ఈ మూడు చాలా చిన్న టాపిక్ అనమాట. సో మనకు గుర్తున్నంత వరకు ఒక టేబుల్ ఫామ్లో ఉండి గుర్తుపెట్టుకోవడానికి ఉంటుంది. సో ఆ ఫార్మాటే ఇప్పుడు నేను చూపిస్తాను.
ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మ్యాక్సిమం మీకు ఈ వీడియోస్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. సో ఇన్ కేస్ మీకు డెఫినెట్గా అర్థమై ఉంటే కామెంట్స్ చేయండి. ఎందుకంటే మీరు పెట్టే ఆ కామెంట్స్ నుంచే నాకు ఇంకా వీడియోస్ చేయాలి అన్నట్టు హోప్ వస్తుందన్నమాట. లైక్ మీకు అర్థమవుతూ ఉంటేనే. సో ఇంకా మీకు